వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంబిని భూజల. కరెంట్ మన చుట్టుపక్కల జరుగుతున్న ఇష్యూస్ గురించి మాట్లాడడానికి మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. బట్ సరౌండింగ్ ఇష్యూస్ చూస్తే గనక వారం 10 రోజుల నుండి కానీ అంతకుముందు జరిగిన ఇష్యూస్ కానీ కంపేర్ చేసుకుంటే రీసెంట్గా జరిగిన మేఘాలయ ఇష్యూ ఏదైతే ఉందో, అంటే ఇది మర్డర్ కేసు అనుకోవాలా, లేదంటే మెంటల్ ఇల్నెస్ అనుకోవాలా, సిస్టంలో ప్రాబ్లం అనుకోవాలా? దేని గురించి అసలు మనం ఎలా చూడాలి దీన్ని? అంటే ఆ అమ్మాయి ఆలోచన అలాగే ఉంది. అంటే క్రిమినల్ మైండ్, డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు విషయాన్ని. ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి మనకి ఇంకా ఉపోద్ఘాతాలు, బ్యాక్గ్రౌండ్లు అనవసరం. ఇప్పుడు ఆ అమ్మాయి క్రిమినల్ మైండ్ వచ్చేసి క్రిమినల్ మైండ్. తనకి ఏది కావాలో దానికోసం ఏమైనా చేసే మెంటాలిటీ అంతే. ఇప్పుడు నేను చాలాసార్లు కొంత పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది, వాళ్ళ యొక్క పెంపక విధానం అని పేరెంటింగ్లో కూడా నేను చెప్తూ ఉంటాను. అయితే అది ఎంతవరకు అంటే, ఒకవేళ మంచిగా పెంచకపోతే వేరే విషయం, మంచిగా పెంచితే కూడా ఇలా తయారయ్యారు అని అంటే కనుక అది ఎంతవరకు వెనకాలంటారు? 25 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఇప్పుడు అమ్మాయికి 24, పెద్ద తేడా ఏం లేదు, 25 ఏళ్ళు అనుకోవచ్చు. 25 ఏళ్ళ అమ్మాయికి ఇంకా తల్లిదండ్రులు వేలు పట్టుకుని అమ్మ ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ఇలా కూర్చో, ఇలా నుంచో, ఇలా పట్టుకో అని చెప్తారా? అప్పటికి అన్నీ తెలిసిపోతాయి కదా. నేనేం చెప్తానంటే పేరెంటింగ్లో కానీ, స్టూడెంట్స్ వాళ్ళ గోల్ సెట్ చేసుకునే క్రమంలో కానీ నేనేం చెప్తానంటే, 9th స్టాండర్డ్కి వచ్చే వరకు 14 years ఏజ్, అట్ ద ఏజ్ ఆఫ్ 14 అప్పుడు వాళ్ళకి విచక్షణ అనేది వచ్చేసి ఉండాలి. అది ఎలా వస్తుంది? వాళ్ళకి అప్పుడు వచ్చేస్తుంది అక్కడి నుంచి అన్న ఊడిబడి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పుతూ ఉండాలి. ఇది ఒక తల్లిదండ్రుల బాధ్యత అని అనకూడదు. ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే దైవం లాస్ట్లో ఎందుకు పెట్టారు అని అంటే, అది మన ఆచార సంప్రదాయాలు, మన పురాణాలు, మన చరిత్రలు, ఒక దైవభక్తి, ఒక హిందుత్వం, ఒక ఆధ్యాత్మికత, ఇవన్నీ మనం ఎన్నిటిలో నమ్మినప్పుడు భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం. ఉన్నాడు, లేడు అనే వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు. సో ఆ భయము, ఆ పాపభీతి అనేది మనిషికి ఉండాలి. సో అది పక్కన పెడితే, ఇప్పుడు తల్లి, తండ్రి, గురువు అన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పిస్తారు కొంతవరకు, మరి కొంతవరకు ఎవరు ఎక్కడ నేర్చుకుంటారు? స్కూల్లోనో కాలేజీలోనో, అంటే గురువు. ఇప్పుడు పాతకాలంలో చూసుకుంటే తల్లిదండ్రులు పెద్దగా ఏమీ నేర్పేవారు కాదు. మహా అయితే పాలు తాగే వయసు వరకు 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఇంట్లో పెట్టుకునేవారు. తర్వాత ఏం చేసేవారు? గురుకులాలకు పంపించేవారు. చాలా సంవత్సరాలు, రాజులు రాజ్యాలు అన్నీ పోయిన తర్వాత కూడా గురుకులాలు ఉండేవి. అప్పుడు పిల్లలందరినీ కూడా స్కూల్స్ లేని సమయాల్లో గురుకులాలకే పంపించేవారు. అక్కడ ఇన్ని సంవత్సరాలు విద్యాభ్యాసం అని చెప్పి అక్కడే ఉంచేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మో హాస్టల్లో ఉన్నాడంట, అమ్మో నేను హాస్టల్ నుండి వచ్చాను, నాకేంటో నష్టమైపోయింది, లేకపోతే వీళ్ళు చూడలేక హాస్టల్కి పంపారు అని మాట్లాడుతున్నారు కదా. అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు గురుకులాలకి వెళ్ళి కొంతకాలం అక్కడ విద్యాభ్యాసం చేయాల్సిందే. అక్కడ మొత్తం అన్నీ కూడా గురువులే నేర్పించేవారు. గురువులు, గురువుగారి భార్య గురువిణి అంటారు కదా, ఆవిడ, వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని ఎంతో సక్రమంగా అన్ని విషయాలు నేర్పించడం, విద్య బుద్ధులు. అంటే ఆ నేపథ్యంలో, ఆ క్రమంలో గురువుగారికి శుశ్రూష అనేవారు. శుశ్రూష అంటే సేవలు చేయడం. ఒక మంచి పద్ధతిలో గురువు గారికి గౌరవనీయంగా, ఒక భక్తిగా సేవలు చేసేవారు. అది ఇప్పుడు కొంతమంది ఎలా దుర్వినియోగం చేస్తున్నారంటే, ఆ సేవ, శుశ్రూష అనేదాన్ని ఎలా ఉపయోగిస్తున్నారంటే, మాకు నువ్వు చాకరీలు చేయి, మాకు నువ్వు పనులు చేయి, సేవలు చేయి, నీకేమన్నా చూస్తా అంటే నేను హెల్ప్ చేస్తా, ఉద్యోగంలో కానీ, ఇంకో దాంట్లో కానీ ఎట్లా అయినా సరే. అంటే అది ఏ సందర్భంలో వాడినప్పటికీ ఆ పదానికి అర్థం మారిపోయింది ఇప్పుడు. ఆ రోజులో శుశ్రూష అనేది కంపల్సరీ ఉండేది. ఇప్పుడు పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు చదివే ఉండదు. మనిషికి కావాల్సింది చదువు ఒక్కటే కాదు. చదువు అంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, ప్రధాన పాత్ర. కానీ జీవితం అంతా అదే ఉండదు, రోజంతా అదే ఉండదు. అర్థమైందా? జీవితానికి అది ఎంత ఉపయోగమో, కానీ రోజంతా అదే ఉండదు. మిగతా ఎప్పుడు నేర్చుకుంటాం? మిగతా ఎంత అవసరము అంటే, మనం ఎలా బ్రతకాలి, ఎలా లోకజ్ఞానం సంపాదించాలి, ఎలా పెద్దలతో నడుచుకోవాలి, ఎలా చిన్నలతో నడుచుకోవాలి, ఎలా మన జీవితానికి సంబంధించిన విషయాలన్నీ నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఇవన్నీ వాళ్ళు నేర్పేవారు. ఏంటి, ఈ సమయంలో చదువు ఉండేది. ఉదయం కొంచెం సేపు చదువుకున్న తర్వాత, భోజనం చేసిన తర్వాత, మళ్ళీ సాయంత్రం పూట చదువులు అలా ఉండేవి. మిగతా సమయం అంతా
ఇప్పుడు సేమ్ అట్లానే మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 స్కూల్ అన్నప్పుడు మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది, బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ క్లాసెస్ ఉంటాయి కదా, అలాగే అప్పుడు కూడా. అయితే మిగతా సమయాల్లో అంటారు కదా గానుగెద్దులు అని అంటారు కదా, అలాగ తిరగమని వదిలేసేవారు కాదు గాడుదుల్లాగా, వాళ్ళకి ఎన్నో నేర్పించేవారు, ఎన్నో 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 నేర్పించేవారు. అందులో ఏంటి అని అడగదు, అన్ని కొన్ని సంవత్సరాల పాటు, ఎస్, కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు గురుకులాల్లో ఉండాలి అని అంటే రోజు మొత్తాన్ని వాళ్ళు ఎలా విభజించుకుని ఎన్ని విషయాలు వాళ్ళకి నేర్పేవారో, అందులో భాగంగా గురువుగారి భార్యతో ఎలా మెలగాలంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చారు, తండ్రిగా గురువుని, తల్లిగా గురువుగారి భార్యని భావిస్తూ గడిచే కాలం అది. సో తల్లి ఏం చెప్పినా చేస్తారు, కానీ తల్లికి దూరంగా ఉన్నారు. తల్లి విలువ ఎలా తెలియాలి, గురువుగారి భార్య పాటించేది, ఆవిడే నిర్వర్తించేదాన్ని, ఆవిడ చెప్పేది పనులు. ఇప్పట్లో ట్యాపులు తిప్పితే నీళ్లు రావడము, స్విచ్ చేస్తే అది అలా లేవు కదా. అక్కడికి వెళ్ళి చెరువు దగ్గర నుంచి నీళ్లు తేవాలి, ఇక్కడికి వెళ్ళి దీపం వెలిగించాలి సాయంత్రం అయితే, ఇంకా అనేకం అనమాట. అంటే చిన్న ఎగ్జాంపుల్స్ 2 చెప్పాను. ఇలా ప్రతిదీ తల్లి చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు గురువుగారి భార్య చెప్పినప్పుడు వీళ్ళు చేసేవారు అమ్మ 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 అంటూ. తల్లికి దూరమై ఉన్నప్పుడు ఈవిడ తల్లిగా భావించేవారు, చిన్న వయసులో వచ్చేసేవారు. అలాగే గురువుగారిని దైవంతో సమానంగా కన్న తండ్రిలాగా భావించేవారు, వాళ్ళు కూడా అలాగే చూసేవారు. అంటే అన్నీ నేర్పించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత పంపించేవారు, అన్ని నిష్ణాతులు అయిన తర్వాత పంపించేవారు. ఇప్పుడు ఏమవుతుంది, స్కూల్లో ఏ గురువులు ఏం నేర్పుతున్నారు, ఎడ్యుకేషన్ విధానం ఎలా మారిపోయింది, ఏ పాఠాలు నేర్పిస్తున్నారు, ఉపయోగపడే పాఠాలు ఏమన్నా ఉన్నాయా, మరి చదువుకున్న చదువుకి రేపు పొద్దున చేస్తున్న ఉద్యోగానికి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా, అలాంటిది ఏమీ లేకుండా ఎలా అనిపిస్తుందంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్సే నేర్చుకోవడం అవుతుందన్నమాట. అంతేగాని దాంట్లో నుంచి మనకి జీవితానికి ఉపయోగపడేది ఏమీ ఉండటం లేదు. ఒకప్పుడు పాఠ్యాంశాల్లో అన్నీ ఉపయోగపడేవి, ప్లస్ అన్నీ కూడా సైన్స్ గురించి ఉండేది, సోషల్ గురించి ఉండేది, మ్యాథమెటిక్స్ ఉండేది, ప్రతి సైంటిస్టుల గురించి ఉండేది, ఇంకా ఒక దేశ చరిత్ర గురించి ఉండేది, ప్రతి ఒక్కదాని గురించి కూడా పాఠాలు ఉండేవి. అయితే ఉపయోగం లేని పాఠాలే ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కటి పాఠం ఎలాంటిదైనా సరే ప్రతి ఒక్కటి ఉపయోగపడేది. మరి అలాంటప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు, గురువుల దగ్గర ఏం నేర్పగలుగుతున్నారు, వాళ్ళకున్న టైం లిమిట్లో వాళ్ళు అన్నీ చెప్పలేరు. ఒకవేళ చెప్పాలని ఎవరన్నా ఒకళ్ళిద్దరు అనుకున్నా కూడా వాళ్ళకి వీలు కాదు, మిగతా వాళ్ళు నాకెందుకు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు యూత్కి చెప్పేవాళ్ళు లేరు, తల్లిదండ్రుల ఉద్యోగాలు బిజీలు, గురువుల స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్స్ అంటే వాళ్ళ పని వాళ్ళు అవర్స్ టైం చూసుకుని వెళ్ళిపోతారు. 5 minutes లేట్గా వస్తారు, 5-7 minutes బిఫోర్ వెళ్ళిపోతారు క్లాస్ రూమ్లో నుంచి. అటు ఇటు ఒక 10 నిమిషాలు టైం మిగుల్చుకుంటే వాళ్ళు కాసేపు చీరల గురించో నగల గురించో మాట్లాడుకుంటారు. అంటే అందరినీ నేను అనటం లేదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను కాబట్టి ఆ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది. వాళ్ళ స్టాఫ్ రూమ్స్కి వెళ్ళి చూస్తే మనకు బాగా అర్థం అవుతుంది, చూశాను కాబట్టి నేను చెప్తున్నా స్టిల్ టుడే. అయితే వీళ్ళకి ఆ టైము అలా ఉంచుకుంటారే తప్ప ఆ 5 నిమిషాలు కూడా పిల్లలకి ఏమైనా మంచి చెబుదామని ఏ ఒక్క టీచర్ అన్న అనుకుంటే వాళ్ళు బాగుపడినట్టే. ఒక విధంగా ఒక పాక్షికంగా కొంత ఈ రోజుకి ఒక విషయం మంచిది నేర్చుకున్నాము, ఈ రోజుకి ఒక విషయం మేము పిల్లలకు నేర్పగలిగామని టీచర్ నేర్పగలిగితే పిల్లలు కూడా నేర్చుకున్నామని సాటిస్ఫై అవుతారు. అంటే ఆ ఒక్క విషయం నేర్చుకున్నందుకు 30 రోజులు 30 విషయాలు నేర్చుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడవా? ఏ టీచరు తీసుకుంటున్నారు ఆ కేర్? ఎవరూ తీసుకోవట్లేదు. లెసన్ చెప్పడం వెళ్ళిపోవడం. పాత రోజుల్లో హోంవర్క్లు ఉండేవి, ఇప్పుడు అవి కూడా లేవు. మరి పాత రోజుల్లో ఒక దెబ్బ వేసేవారు, ఇప్పుడు అది కూడా లేదు, అందుకనే చెడిపోతున్నారు. ఇంకోటి ప్రైవసీలు, అడిగిందల్లా ఇచ్చేయాలి, మరి ఏది కావాలంటే అది ఇచ్చేయాలి, డబ్బులా నగలా కార్లా, అసలు ఒకటేంటి ఆ పేర్లు కూడా నాకు రావు. ఇంకా ఇంత పొడుగు లిస్ట్ అనమాట. ఏది అడిగితే తల్లిదండ్రులు ఇచ్చేయాలి, ఇవ్వకపోతే డబ్బులు ఇచ్చేయి, ఆన్లైన్లో మేము ఆర్డర్ చేసుకుంటాం, లేకపోతే వెళ్ళిపోతాం గుంపులు ఫ్రెండ్స్ వెళ్ళిపోయి మేము కొనుక్కుని తెచ్చేసుకుంటాం. నీకేం తెలియదు, అదేంటి అలా వెళ్తావేంటి, ఉండు డాడీ వస్తారు లేకపోతే మన ఇద్దరం వెళ్దాం అని అంటే కూడా మీకేం తెలుసు, మీ టేస్ట్లు మీరు పాతకాలం వాళ్ళు. అంటే ఒకదాని వెళ్ళకమ్మా అన్న దాంట్లో అదొకటైనా అర్థం. రోజులు బాగోలేదు, రోజులు ఎప్పుడూ బాగుండవు, మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే అని అంటే వాళ్ళకి మీ రోజుల్లోనేమో, మా రోజుల్లో అలా కాదు. మీరు చదువుకున్న చదువులు వేరు, మేము చదువుకున్న చదువులు వేరు, మీరు చూసిన రోజులు వేరు, మేము చూస్తున్న రోజులు వేరు. అవును, ఇలాంటి చెడ్డ రోజులు ఇలాంటి చెడ్డ విషయాలు మేము చూడలేదు అని తల్లిదండ్రులు చెప్పాలి. చెప్తుంటే కూడా వాళ్ళకి ఎక్కటం లేదు కాబట్టి మేఘాలయ అమ్మాయి ఇలా చేసింది. ఇప్పుడు తనకేం కావాలని తను డిసైడ్ చేసుకుని తల్లిదండ్రులని కూడా చెప్పకుండా ఎవరికీ తెలియకుండా ఇంతటి ఘోరానికి నేరానికి పాల్పడింది. అంటే 24 సంవత్సరాలు వచ్చిన ఒక అమ్మాయికి ఒక తప్పు చేస్తే, ఒక నేరం చేస్తే 2వ నిమిషంలో తనకి శిక్ష అనేది వెల్కమ్ చెప్తూ పోలీసుల రూపంలో అక్కడ నుంచుంటుంది అని తెలీదా? ఇది నేను ప్రతి వీడియోలో మొత్తుకుంటున్నాను.
ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, మిగతా అమ్మాయిలకి ఈ పాటికి తెలియాలి కదా. ఏదన్నా అబ్బాయిలైనా సరే, అబ్బాయిలు చేసినా అమ్మాయిలు చేసినా 2వ సెకండ్లో పోలీసులు వచ్చి మీకు నిలబడరా వెల్కమ్ చెప్తూ. ఇది ఎందుకు తెలియటం లేదు? నిజంగా తెలీదా, లేకపోతే నేనేమైపోయినా పర్వాలేదు ముందు ఈ పగ తెచ్చుకోవాలనుకుంటున్నారా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు సింపుల్గా చెప్పొచ్చు, నీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా అని. ఇందులో 2 లాభాలు ఏంటంటే, ఒకటి నేరం తన మీదకి రాదులే అని అనుకోవటము, రెండోది ఏంటంటే వాళ్ళ ఆస్తులు కొట్టేయడానికి. ఆస్తులు వచ్చేస్తాయి కదా. అంటే ఇవన్నీ కూడా నేను చెప్పకూడదు. ఎంత విడమర్చి నేను అసలు దాదాపుగా ఎంత వివరంగా నేను మాట్లాడను. ఎందుకంటే చెయ్యని వాళ్ళకి నేరాలు చేసినట్టు చెప్పడము, తెలియని విషయాలను మనం తెలియచెప్పటం. పాత రోజుల్లో ఎక్కడన్నా ఎవరన్నా చనిపోతే ఎన్ని రోజులకో తెలిసేది, చుట్టాల్లో ఎవరన్నా చనిపోయినా కూడా ఎప్పటికో తెలిసేది. ఇప్పుడు ఒక నిమిషంలో, ఇప్పుడు జరిగితే 2వ నిమిషంలో మనకు తెలిసిపోతుంది మీడియా వల్ల. ఏంటంటే ఓకే, నేరం జరిగిందని ఎందుకు మనకు అప్పుడు తెలిసేది కదంటే, ఒక న్యూస్ పేపర్ ఉండేది. న్యూస్ పేపర్ ఎంతమంది తెప్పించేవారు? ఆ న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు కూడా అమ్మో ఎందుకులే చెప్పడం చాలామంది చెప్పేవారు కాదు బయటికి. ఎక్కడన్నా ఎలా లీక్ అయితే అలా ఒక నోట్లోంచి కొంతమందికి మాత్రమే తెలిసేది ఆ న్యూస్. ఏ ప్రాంతంలో జరిగిందో ఆ ప్రాంతం వరకే ఉండేది. ఇప్పుడు ప్రతిదీ ఎక్కడెక్కడ జరిగిపోయినా అన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే నేరం అనేది పెరిగిపోతుంది. ఇది నేను చాలా వీడియోలో చెప్పాను. ఇది మనము కొన్ని టాపిక్స్ నేను తీసుకోను అసలు. ఎందుకు అని అంటే అది మనం తెలియజేస్తున్నామా ఇప్పుడు వాళ్ళకని అంటా నేను. అంటే ఇది ఇంత హాట్గా నడుస్తుంది కాబట్టి మనం చేద్దామని ఎవరన్నా అంటే కూడా నేను అవాయిడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నేరం జరిగింది, ఎక్కడో జరిగింది, ఏదో అలా అంటే డైల్యూట్ చేసి చెప్పుకుంటారు అంతే. ఇప్పుడు మనం ఇలా తీసుకొచ్చి ఇలా చూపించేస్తుంటే డైరెక్ట్గా నేరస్తులు ఎంతమంది చూస్తుంటారు కదా. కాబట్టి మన విషయాన్నే మాట్లాడుకుందాం ఎప్పుడైనా కూడా. నేను కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. దీనివల్ల ఏంటంటే ఈ వెబ్ సిరీస్ ఏవో చూస్తూ ఉంటారు ఇప్పుడు, అవన్నీ కూడా ఇంగ్లీష్ మూవీలు, క్రైమ్కి సంబంధించినవి, థ్రిల్లర్స్, హారర్స్ ఇవి చూస్తున్నారు. అమ్మాయిలకు అవసరం అమ్మాయివి. అమ్మాయి అంటే ఏంటి? ఒక పువ్వుతో సమానం, ఒక సున్నితమైన మనస్తత్వం గలది, సున్నితమైన శరీరం గలది, సున్నితమైన భావాలు గలది. ఆడపిల్ల అంటే పువ్వుతో పోలుస్తారు. అటువంటి అమ్మాయిలు ఇలాంటివి చూడటం వల్ల ఇలా రాటుదేలుతున్నారు. నేను ఎక్కడైనా చూసినప్పుడు ఏం చూస్తున్నావు అని ఎవరినైనా అడుగుతాను. నేను ఈవిడికి ఎందుకు అని అనుకుంటారేమని ఆగుతాను, కానీ మరీ ఆగలేక చూస్తూ ఊరుకోలేక నేను కొంచెం అబ్జెక్ట్ చేస్తా ఎప్పుడన్నా కొంతమందిని. కానీ నచ్చదు. ఈవిడెవరు? మా అమ్మాయి అడగలేదు, మీ అమ్మ అడగలేదు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది. మరి అవే అమ్మ చూసేది అంటే అబ్బాయిలు చూడొచ్చా మేడం అంటావేమో. అబ్బాయిలు ఎందుకు చూడాలి అంటే మీరు నేర ప్రవృత్తిని పెంచుకుంటున్నారా? నేను కెమెరా ముఖంగా అమ్మాయిలను అబ్బాయిలు అందరినీ ప్రశ్నిస్తున్నా. మీకు అలాంటివి ఎందుకు? చక్కగా ఒక కామెడీ చూడండి, చక్కగా ఒక ఫ్యామిలీ వాతావరణానికి సంబంధించిన ప్రేమపూరితమైన బంధాలు చూడండి. అందులో భార్యాభర్తల ప్రేమలు ఉంటాయి, నిజమైన ప్రేమికులు ఉంటే ఆ ప్రేమను కూడా చూడొచ్చు. నేను తప్పు అనటం లేదు. ఇప్పుడు చూపించే సినిమాల్లో, ఇప్పుడు చూపించే ప్రేమల్లో ఎక్కడ నిజమైన ప్రేమలు ఉన్నాయి? అన్ని క్రైమ్సే కదా. ఫైటింగ్లు, క్రైమ్స్, చంపేసుకోవడాలు, ఎలా చంపించారు, ఎందులో వేశారు, అది ఎలా బయటకు వచ్చింది, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? తెలియని వాళ్ళకి నేర్పిస్తున్నారు అని నేను ఒకసారి క్వశ్చన్ వేసినప్పుడు అది జరిగిందనే చూపించారు అన్నారు ఎవరు. ఎందుకు చూపించాలి? జరిగిందని అందరూ ఆ నోట ఈ నోట చెప్పుకుంటున్నారు కదా. మళ్ళీ మీరు ఒక పెద్ద మూవీ తీసి బిగ్ స్క్రీన్ మీద ఒక 500 రూపాయలు టికెట్ పెట్టి ఎందుకు చూపించాలి? మీరు జనం కూడా ఎందుకు వెళ్తున్నారు? నేనైతే సంవత్సరానికి 1-2 కూడా చూడను సినిమాలు. ఎందుకు? అన్ని వింటూనే ఉన్నాం, కళ్ళ ముందు జరుగుతున్నాయి, చూస్తున్నాం. మళ్ళీ మనం వెళ్ళి ఏదో చూడాలా? ఏ మంచి సినిమా అనుకుని వెళ్ళినా కూడా అందులో ఏదో ఒకటి కనిపిస్తుంది. అది మనకి భయాన్ని, బాధని, ఏం జరుగుతుందో అన్న ఇంకొక సంశయాన్ని కలిగిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకుంటే ఈ అమ్మాయి కూడా ఇలాంటి ప్రవృత్తి కలిగిందే అనిపిస్తుంది. ఈ అమ్మాయి యొక్క అలవాట్లు కానీ ఈ మిగతావి కానీ ఇలాగే అనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి ఏం చూస్తుంది, ఏం చేస్తుంది అంటే చూసిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళ ఫాదర్కి బిజినెస్లో బాగా హెల్ప్ చేస్తుంది. ఏ బిజినెస్లో చేస్తుందో ఎవరు చూశారు? ఇంటి దగ్గర అక్కడ చక్కగా ఉంటారు. ఇట్రామ్మా అని తల్లి పిలిస్తే వస్తున్నా అంటారు, జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అంటే అలాగే అంటారు. చక్కగా ఆఫీస్ అయితే క్యాబ్ వస్తుంది, స్కూల్ అయితే బస్సు వస్తుంది. చూసిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఎంత చక్కగా జాగ్రత్తగా డిసిప్లిన్గా వెళ్తారు. వాళ్ళ అమ్మ మాట బాగా వింటారు. అసలు వాళ్ళ అమ్మ మాట ఎంత బాగా వింటారో వాళ్ళ అమ్మని అడిగితే తెలుస్తుంది. వాళ్ళ అమ్మ కూడా మా పిల్లలు చెడ్డవాళ్ళని చెప్పుకోలేరు కాబట్టి బయటకు చెప్పరేమో కానీ మనసులో ఉంటుంది వాళ్ళకి. అంటే వీళ్ళ మనస్తత్వాలు ఇంటి వరకు బాగుంటున్నారు,
బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు ఎవరికి తెలుసు? స్కూళ్ళు కాలేజీలు పక్కన దగ్గర ఉంటున్నాయా? పెద్ద పెద్ద బస్సుల్లో ఎక్కి పొద్దున వెళ్తారు, సాయంత్రానికి వస్తారు. వాళ్ళతో పాటు తల్లిదండ్రులు వెళ్ళలేరు. అంతకుముందు రోజుల్లో, ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్లో ఉన్నాయి, వెళ్ళి లంచ్ పెట్టి వచ్చేవారు. అలా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఇప్పుడు? లేవు. కాబట్టి పొద్దున వెళ్తే సాయంత్రానికి వస్తారు. స్కూల్ నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోతుందంట రోజు. మరి టీచర్స్ అడగరమ్మా? మరి టీచర్స్కి బాధ్యత ఉందా లేదా? తల్లిదండ్రులదేనా బాధ్యత? లక్షలు పోసి మీ స్కూల్లో చేర్పిస్తున్నామే, ఇంత భరోసా పెట్టి మీ స్కూల్లో పెడుతున్నప్పుడు టీచర్స్కి బాధ్యత లేదా? అటెండెన్స్ తీసుకుంటారు, ప్రతి అవర్కి అటెండెన్స్ తీసుకునే సిస్టమ్ ఉండేది, ఇప్పుడు తెలియదు నాకు. అటెండెన్స్ తీసుకున్నప్పుడు ఇంతకు ముందు క్లాస్కి అటెండ్ అయిన అమ్మాయి ఈ క్లాస్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది అని నోటీస్ ఒకటి పంపించద్దా? తర్వాత స్కూల్ యాజమాన్యం కూడా గేటు దగ్గర పెడతారు ఎలా అయినా, అక్కడ ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు అనేది నోటెడ్ ఉండాలి కదా. ఓకే ఉందో ఉంది, మరి వెళ్తున్నాను అన్నప్పుడు ఒక ఏమంటారు పర్మిషన్ తీసుకుని క్లాస్ మేడంతో వెళ్ళిపోతే సరిపోతుందా? అసలు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా వెళ్ళిందని తెలియజెప్పాలి కదా. అంటే మాకు ఇదే పని అంటారేమో, అవసరం లేదు. దానికోసం ఇంకొక ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవచ్చు, ఇంకొక ఎంప్లాయీని మీరు అపాయింట్ చేసుకోవచ్చు. ఎంత 10,000 ఇస్తే ఇంకో ఎంప్లాయీ రారా? అలాంటివన్నీ చూసుకోవడానికి ఒక ఎంప్లాయీని మీరు అపాయింట్ చేసుకోవాలి స్కూల్లో. ఎందుకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటారు, మరి ఉన్నాయా లేవా? నేను వెళ్ళి చూసి వస్తాను ఒకసారి. ఇప్పుడు అందరి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే వేస్తున్నారు. నేను అడిగాను ఒకళ్ళని, ఎందుకు వేస్తున్నారు మీరు అని అంటే, అవే ఉన్నాయి స్టాండర్డ్గా అని అంటున్నారు. ఏ స్కూల్లో వేసే పిల్లలు చెడిపోతున్నారు, చదవట్లేదు. ఎందుకు చెడిపోతారు అంటే, ఇలా అని అందరూ వెళ్తున్నారు కాబట్టి మన పిల్లలు ఇందులో వేస్తే చెడిపోతారేమో అనే భయంతో ఇమ్మడలేక మీరు కూడా దీంట్లోనే పంపిస్తున్నారు, ఆ ఫీజులు కట్టలేకపోతున్నారు. ఇవన్నీ ఎందుకు? న్యాచురల్గా పెంచుకోవచ్చు కదా. ఇప్పుడు మరి ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎలా పెంచారో మనకు తెలియదు. మరి ఒక బిజినెస్ ఫ్యామిలీ అంటే మరి డిసిప్లిన్ ఎంత మాత్రం ఉందో నాకు తెలియదు. జాబులు చేసుకునే వాళ్ళ ఇళ్ళలో ఒక డిసిప్లిన్ ఉంటుంది, బిజినెస్లు చేసుకునే వాళ్ళ ఇళ్ళలో ఒక డిసిప్లిన్ ఉంటుంది. అది లేదని నేను అనటం లేదు, సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆఫీసులు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఒక టైంకి పొద్దున లేస్తారు, వెళ్తారు, చదువుకోవాలి, ఒక క్రమశిక్షణ అదొక వేరుగా ఉంటుంది. మరి వీళ్ళింట్లో ఎలా ఉంది మనకు తెలియదు. చదువుకుంది, బాగా చదువుకుంది, అన్నలు ఉన్నారు, తండ్రి తల్లి అందరూ ఉన్నారు, చక్కగా ఒక సంబంధం చూశారు. పెళ్లి చేసినప్పుడు అందరూ అనే మాట, ఇది ఇష్టం లేకపోతే ముందే చెప్పచ్చు కదా అని అంటే, తన మీదకి ఏ తప్పు రాకూడదు. అదంతా న్యాచురల్గా జరిగినట్టు, నా పాత్ర ఏమీ లేదు కానీ నేను అనుకున్నది సాధించాలి అని అంటే ఒప్పుకున్నట్టు పెళ్లి చేసుకోవాలి. వాడెవడో ఉన్నాడు కదా దరిద్రుడు, ఆడ కుక్క మొహంలాగా ఉన్నాడు వాడు. అసలు అటువంటి విచిత్రమైన మొహాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక మొహాన్ని బట్టి మనం కనిపెట్టచ్చు, వాడి చూపులు, వాడి ఫేస్ ఒక ఇదిని చూస్తే వాడి మెంటాలిటీ కనిపెట్టచ్చు. వాడి ఫేస్ చూస్తే పెద్ద క్రిమినల్లా ఉన్నాడు. వాడిని ఎలా లవ్ చేసిందో మనకు తెలియదు, చేసింది పో మనకు అనవసరం. మరి వాడితో చేరి ప్లాన్ చేసి ఏమని వాడు బోడి సలహాలు చాలా ఇచ్చాడంట. ఇప్పుడు కొన్ని మనకు ఉంటాయి ఏదో తెలివితేటలు, ఇంకొక ఏదో ఉన్నాడు అనుకో, ఇంకొంచెం ఇది ఏదో తెలివితేటలు చేస్తే చేసి ఉండదంటారా? ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు, బోడి సలహాలు. ఇలా చేద్దామంటే ఇలా చేద్దామంటే ఫోన్లు అనమాట, ప్రైవసీ ఫోన్లు. తల్లిదండ్రులు ఉంటే ఫోన్ నొక్కేస్తారు, తల్లిదండ్రులు కొంచెం చూస్తున్నట్టుంటే దూరంగా వెళ్ళి మాట్లాడతారు, ఇంకా లేదంటే టెర్రస్ మీదకి వెళ్తారు, ఇంకా లేదంటే కిందకి వెళ్తారు, ఇంకా కొన్ని చూడలేదు కారులో కూర్చొని డోర్ వేసుకుని మాట్లాడతారు. తల్లిదండ్రులు కాళ్ళు ఇరక్కట్టాలి అప్పుడే. ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు, ఎవరితో మాట్లాడుతున్నావురా, మేము వినకూడనే మనుషులు ఎవరు అక్కడ, ఇంట్లో మాట్లాడి చావు అనాలి, లేకపోతే ఫోన్ లాగేసుకోవాలి. ఫోన్ లాగేసుకుందని చెప్పి తల్లిని చంపాడు అదవా. అంటే తల్లిదండ్రులు భయం చెప్పకూడదా? వాడిని ఏం చేయాలి? ఇలా క్రిమినల్స్గా ఎందుకు మారిపోతున్నారంటే ఈ మొబైల్స్ వల్ల సగం, మనం వదిలేయటం వల్ల సగం, గారాభం వల్ల సగం, అడిగినట్టు ఇవ్వడం వల్ల, ఇలా అన్ని కారణాలతోటి పిల్లలు అలా తయారవుతున్నారు. పిల్లలు ఏంటి పెద్ద 30 ఏళ్ళు వచ్చినా అలాగే ఉన్నారు. అంటే ఇది చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్పిస్తారనో లేకపోతే పెద్దయ్యాక నేర్చుకుంటారో అనుకోకుండా చిన్నప్పటి నుంచి ఇంట్లోనే చాలా నేర్పించాలి. 14 ఏళ్ళు వచ్చేటప్పటికి విచక్షణని సంతరించుకోవాలి. వాళ్ళు ఇది మంచి ఇది చెడ్డ అని ఆలోచించగలిగే విచక్షణని 14 ఏళ్ళకి వచ్చేయాలి. మరి ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడికి 14 ఏళ్ళకే పట్టాభిషేకం చేశారు కదా, పెళ్లి చేశారు కదా, అరణ్యవాసానికి వెళ్ళారు కదా. ఎందుకు? అది వయసు అంతే, ఆ వయసుకి అన్ని తెలిసిపోవాలి. ఆ రోజుల్లోనే పెట్టారు. అది ఇప్పుడు కూడా నడుస్తుంది. 14 ఏళ్ళు వచ్చేటప్పటికి లవర్ కావాలి, సెక్స్ కావాలి కదా. మరి ఇవి వద్దా? ఇంకా మిగతా ఏం వద్దా? మరి ఇవి కూడా నేర్చుకోవాలి. 14 ఏళ్ళు వచ్చేటప్పటికి అన్నీ తెలియాలి. తెలిసినప్పుడు జాగ్రత్త పడతాడు వాడు. నేను వెళుతున్నది మంచిదారా చెడ్డదారా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే నష్టం ఏంటి లాభం ఏంటి, ఇటువంటి విచక్షణని కలిగి ఉండాలి.
కలిగి ఉంటే తప్పులు చేయరు. అది అది 14 ఏళ్ల వరకు తల్లిదండ్రుల అండర్లోనే ఉంటారు కాబట్టి తల్లిదండ్రులే నేర్పాలి. 24 ఏళ్ళు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు నేర్పక్కర్లా. ఇలాంటి ఎదవలతోనో ఇంకో ఎదవ అమ్మాయిలతోనో చేరి స్నేహాలు చేసి చెడిపోతే దానికి తల్లిదండ్రులు పూర్తిగా కారణం కాదు. అయితే కనిపెట్టుకుని ఉండాలి. ఏం చేస్తుంది, ఫోన్ ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది, మనతో అన్యమనస్కంగా ఉంటుందా, మనతో కలుస్తుందా లేదా, భోజనం సరిగ్గా చేస్తుందా లేదా, అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తుందా లేదా, మరి ఇలాంటివన్నీ కనిపెట్టాల్సిన పూచి ఇంట్లో తల్లిదండ్రులదే. తండ్రి అంటాడు, అబ్బా నేను పోటుగానే, నేను ఉద్యోగం చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను, నేను సంపాదించుకొస్తున్నాను అంటాడు. అయితే మాత్రం ఇంట్లో కొంచెం పట్టించుకోవా? పూర్తిగా తల్లి మీద వదిలితే తల్లి కూడా కొంత పనులు ఉంటాయి. అంటే ఆ కొంత సమయంలోనే వీళ్ళు పక్కదారి పడితే మాత్రం తల్లిదండ్రుల కారణం అని ఎలా చెప్తాము? వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఉండి మన జీవితం మనం జాగ్రత్తగా అనుకోవాలి. కానీ ఇలాంటి పనోళ్ళతోటి, కుక్కలతోటి, దరిద్రులతోటి, క్రిమినల్స్ తోటి ప్రేమ కాదమ్మా. అది ప్రేమ కాదు, ఓన్లీ ఫిజికల్ నీడ్. పెళ్ళి కాకముందే 1 ఇయర్ నుంచి అని చెప్తున్నారు. 1 ఇయర్ నుంచి ఈ అమ్మాయికి అబ్బాయితో 1 ఇయర్ క్రితం నుంచి ఇదంతా ఉంది. ఎప్పుడైతే ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారో ఏ కారణంతో వాడు ఆ ఉద్యోగం వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళ కంపెనీలోనే చేసేవాడు. మరి అలా అలవాటు పడింది కాబట్టే వీళ్ళంతా ఏంటంటే చాలా ముందు నుంచే ప్లాన్లో ఉన్నాడు వాడు. ఈ అమ్మాయిని చేసుకుంటే ఆస్తి కొట్టేయచ్చు, అందుకని ఈ అమ్మాయికి లైన్ వేసి ఉంటాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇలా వాడుకుంది. ఇద్దరు కలిసి ఇప్పుడు ప్లాన్ చేసి ఒప్పుకున్నట్టే ఒప్పుకుందాము, వాడిని లేపేద్దాము, నేను విడోని అయిపోతాను కదా, అప్పుడు మా నాన్న ఇంకా వేరే దారి లేక నన్ను ఎవరు చేసుకుంటారు, అప్పుడు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు అని గొప్ప ప్లాన్ చేసుకున్నట్టుంది. కానీ వేసింది. ఎక్కడ బెడిసి కొట్టింది? అదే నేను చెప్తుంది. ఏ చిన్న నేరం చేసినా, తప్పు చేసినా వెంటనే శిక్ష ఉంటుంది అక్కడ. అది నేరం అని ఎందుకన్నారు? తప్పు కాబట్టే కదా నేరం అన్నారు. వెంటనే శిక్ష ఉంటుందని ఎందుకు తెలియట్లేదు? దట్టు అది పెద్ద మర్డర్ కేసు. అది ఎటువంటి ప్లాన్లు వేసి చంపిందో అందరికీ తెలుసు. అంత 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 బ్రెయిన్ అమ్మాయికి అటువంటి క్రూయల్ ప్లాన్లు చేస్తుందా? అసలు నేను అదే అడుగుతున్నాను. ఒక అమ్మ కన్నా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ బిడ్డల్ని ఇంకొకళ్ళు వచ్చి చంపే హక్కు ఏంటి? మీరు చచ్చిపోండి కావాలంటే, నీకు నచ్చట్లేదు, నేను బ్రతకలేకపోతున్నాను ఆ అమ్మాయితో లేకపోతే అబ్బాయితో, మీరు చచ్చిపోండి మీకు అంతగా ఇష్టం లేకపోతే. మీరైనా చచ్చిపోమని నేను చెప్పట్లేదు. ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నానంటే వేరే వాళ్ళని చంపే హక్కు మీకు లేదు, అంతే కదా. నాకు ఇష్టం లేదు ఈ పుస్తకం చదవటం అంటే, నా పుస్తకం నేను చింపేసుకుంటా. ఎదుటివాడి పుస్తకం మనం ఎందుకు చింపాలి? వాడు ఊరుకుంటాడా? అది ఆ కాంటెక్స్ట్లో నేను చెప్తున్నాను, చచ్చిపోమని కాదు నా ఉద్దేశం. అయితే మీకు ఇష్టం లేకపోతే మీ ఇంట్లో చెప్పుకోండి, లేకపోతే నేను వాడిని చేసుకుంటానని పారిపో, ఏదో ఒకటి చేసుకో. చంపాల్సిన అవసరం లేదే. పెళ్లి చేసుకుని మరీ చంపుతున్నావు నువ్వు. ఎందుకు చంపుతున్నావు? ఆ కన్న తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత. వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు నిన్ను మీ అమ్మ నాన్న పెంచుకున్నట్టే వాళ్ళని పెంచలేదా? వాళ్ళకి ఆశలు కళలు ఉండవా? పిల్లలతో కలిసి జీవించాలనే ఆశ కోరిక వాళ్ళకు ఉండదా? మరి కన్నపేగు ఎవరిదైనా ఒకటే కదా. అబ్బాయిని కన్నదే కన్నపేగు కాదు, అమ్మాయిని కన్నదే కన్నపేగు కాదు. రెండూ ఆ పేగులో నుంచే వస్తాయి. అలాంటప్పుడు బంధం అనేది 2 విషయాల్లో ఒకటే కదా. ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అబ్బా నాకు అడ్డం వచ్చింది తీసేద్దాం, నాకు అడ్డం వచ్చాడు తీసేద్దాం, ఇదే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఈ టెంపరీ సొల్యూషన్ అది చూసుకుని ఇంత పెద్ద మిస్టేక్స్ చేస్తున్నారు. సొల్యూషన్ దాన్ని బొందా? సొల్యూషన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనిషి తప్పు చేస్తే గిల్టీ అనేది ఉండనే ఉంటుంది. మరి వీడేమో ఇండోర్లో ఉండి నడిపించాడు, ఈవిడ గారేమో తెలియనట్టు వచ్చి అక్కడ కూర్చుని వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయటం, నేను ఏదో అన్యాయం అయిపోయాను, నన్ను కిడ్నాప్ చేస్తే. అంటే ఏదో తెలివితేటలన్నీ మాట్లాడితే పబ్లిక్ చెడిపోరా? అసలు ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని తీసుకెళ్ళి శుభ్రంగా అండమాన్ జైలు ఎవరికి కనపడకుండా పడేయటమే, కూడు నీళ్ళు కూడా ఇవ్వకూడదు. అంటే చిన్న బాధే నీకు తెలియకుండా పెరిగావు. అసలు నువ్వు ఆ రకంగా హింసంగా చేసేసి క్రూరాతి క్రూరంగా నీచాతి నీచంగా చంపావే ఒక అమ్మ కన్న బిడ్డని. రేపు నీకు బిడ్డ పుడితే నీకు ఆ బాధ తెలుస్తుంది. అలాగే నా చేస్తావు. ఆ ఆక్రందనలు, ఆ నొప్పి, ఆ బాధ, ఆ రక్తం పారటము, నీకు అసలు ఆడదానివేనా? నీకు హృదయం ఉందా? ఆడదాన్ని పువ్వుతో పోలిస్తారే, నీకు అసలు హృదయం ఉందా? ఎంత కఠినాత్మురాలివి. వాడు దరిద్రుడు కాబట్టి, వాడు అంతకన్నా నీచుడు కాబట్టి నీ ఆస్తి కోసం వలేసి నిన్ను ట్రాప్ చేసి నిన్ను ఈ విధంగా నడిపించాడు. మరి నీకేమైంది? నీ బుద్ధి? నువ్వు ఆడపిల్లవు కాదు, నీకు మనసు లేదు. నీ ఇంట్లో నీకు ఒక తల్లి ఉంది కదా, నీ తండ్రి ఉన్నాడు. ఈ బంధాల విలువ తెలీదా? ఇప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేని విలువ తెలియటం లేదమ్మా. ముందు అసలు ఇవన్నీ తెలుసుకోవాలి.
తెలుసుకుంటే ఎంతమంది గిల్లని కూడా గిల్లలేం మనం. అట్లాంటిది చంపే వరకు వెళ్తున్నారంటే వీళ్ళకి అన్నట్టు వాళ్ళు అనుకున్న విషయాన్ని సాధించడంలో ఏది అవసరం లేదు. ఏది కావాలి ఏది కోరుకోవాలంటే చిన్నప్పటి నుంచి నెరవేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇది కూడా కావాలి. ఏమవుతుంది, నా సాక్ష్యాలు లేకుండా నామరూపాలు చేసేస్తే నన్ను ఎవరేం చేయలేరు, అందుకని ఎక్కడికో తీసుకెళ్ళావు నువ్వు. ఈ 4 అబ్బాయిలే నువ్వు ఎవరినైతే సుపారీ ఇచ్చావో కిళ్ళి పాన్ ఇచ్చావో వాళ్ళే ఆ పని అయిపోయిన తర్వాత నిన్ను కూడా ఏమైనా చేస్తే నీ బతికేమయ్యేది? చుట్టానికి నువ్వు ఉండేదానివా? అప్పుడేంటి నీ పరిస్థితి? ఇలాంటి వాళ్ళని చంపకుండా పడేయాలి, చిత్రవద అనుభవిస్తూ ఉంటారనమాట. అంటే చదువులో ఒకటి ఏడ్చినాయి కదా, మరి గూగుల్లో ఇవన్నీ సెర్చ్లో ఒకటి వచ్చేసినాయి కదా, ఇవి తెలిసేసుకుని ఎక్కడెక్కడి నుంచో ఏదేదో అన్నీ తెలిసేసుకుని అన్నీ చేసేసి మేము ఆర్థికంగా నిలబడిపోయాము, టెక్నాలజీ పరంగా మేమే ముందున్నాము అని విర్రవీగుతున్నారు. ఏది కూడా ప్రకృతి ముందు నిలబడదని తెలుసుకోవాలి. ఇప్పుడు అదే జరిగింది కదా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చుని నన్ను కిడ్నాప్ చేశారన్నా, నువ్వు ఇంకోటన్నా పోలీసులు అయితే మీ అన్నే ఫోన్ చేశాడు పోలీసులకి. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చారు, చక్కగా తీసుకెళ్ళి నిన్ను అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు బాగుంది కదా, మొత్తం బయటపడి. ఇప్పుడు దీనివల్ల ప్రతి అమ్మాయి కానీ, అమ్మాయిలే కాదు, ఈ సంఘటన ద్వారా అబ్బాయిలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటనంటే ఏది జరిగినా 2వ నిమిషంలో మనం వెళ్ళి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాము. అంటే కొన్ని రోజులైన తర్వాత డబ్బు చూపించో లేకపోతే పరపతి చూపించో బెయిల్ తీసుకొచ్చి తప్పుడు సాక్ష్యాలు చూపించి బయటకు తీసుకెళ్లారనుకో, అది ఇంకొక పెద్ద నేరం. ఏ తల్లిదండ్రులైనా ఇలా చేయకండి. బెయిల్ కాదు, ఇంకోటి వాళ్ళు చేసిన తప్పుకి శిక్షని అనుభవించనివ్వండి అని నేను చెప్తున్నా. దీనివల్ల ఏంటంటే ఇంట్లో కూడా తల్లిదండ్రులు మనకు సపోర్ట్ ఇవ్వరు అనే ఒక రియాలిటీని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు, తప్పులు నేరాలు చెయ్యరు. మాకేముంది, డబ్బు ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, మాకు బెయిల్ వచ్చేస్తుంది అని అంటే ఆస్తులు అమ్ముకుని కూడా బెయిల్ తెచ్చుకున్న వాళ్ళు లేరా? మరి లాయర్లైనా సరే బెయిల్ ఎందుకు ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళకి? డబ్బుకి అమ్ముడు పోయే కదా. మరి అలా కాదు, ఎక్కడ అన్ని వ్యవస్థలు సరిగ్గా ఉన్నప్పుడు మన సమాజం మన దేశం బాగుంటుంది. అయితే జెండర్ వైజ్గా అని మాట్లాడలేము, కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు, విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. అవును, మరి అమ్మాయిలు చెప్తున్నా, ఇందాక చెప్పాను, అందరు అమ్మాయిలు చెడిపోలేదు, అందరు అబ్బాయిలు చెడిపోలేదు. కానీ మిగిలిన కొంతమంది మంచి అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు ఇలాంటి సంఘటనలు చూసి నువ్వు చెప్పినట్టు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడుతున్నారు. నిజంగా చెప్తున్నా, మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే తల్లిదండ్రులు మనము అందరం కలిసి వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళతో హాయిగా ప్రశాంతంగా తల్లిదండ్రులతో తోడబుట్టిన వాళ్ళతో అందరూ ఇప్పుడు వరకు ఎలా ఉన్నాం అలాగే జీవించటం అది హాయిగా ఉంటుంది అనమాట. ఈ పెళ్ళి పెటాకలు ఏమీ లేకుండా. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, సిగ్గుపడాలి. ఇప్పుడు ఇలాంటి మీటింగ్లు, ఇలాంటి స్పీచ్లు అన్నీ చూసినప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు సిగ్గుపడాలి. అరే మమ్మల్ని గురించి కదా ఇలా చెప్పుకుంటున్నారు, కొంతమంది ఇలా ప్రవర్తించబట్టే కదా మమ్మల్ని ఇలా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళ మార్పు రావాలి. పెళ్ళిళ్ళు చేసుకోకండి అమ్మాయిలు అబ్బాయిలు. ఎందుకో ఏమో రేపొద్దున మీరు అబ్బాయిలను చంపేస్తారో, అబ్బాయిలు అమ్మాయిలను చంపేస్తారో. ఎందుకు చచ్చిపోవాలి? వేరే వేరే అమ్మల కన్నా బిడ్డలు వీళ్ళు, వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు ఎంతో కలవగజ్జ పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు చచ్చిపోయే వరకు. అంతే కదా. తోడబుట్టిన వాళ్ళని 4, 5, 10 మందిని 15 మందిని ఎందుకు కనేవారు తెలుసా? గతంలో అంతా మెడికల్ అడ్వాన్స్ లేదు. అప్పుడు ఎంతమంది మిగిలితే అంతమంది మిగిలేవారు, కొంతమంది చనిపోయేవారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉండేవారు. ఎందుకు అంతమందిని కనేవారు అని అంటే ఒక రీజన్ అది. రెండోది ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డలతో ఎప్పుడు ఉండరు. కొంత ఏజ్ అయ్యాక వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళు ఒంటరి వాళ్ళు అవుతారు కదా. అయినప్పుడు తోడబుట్టిన వాళ్ళు ఏ కష్ట సుఖాలు వచ్చినా మేము ఆదుకుంటాము అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు ఒక అండగా ఉండాలని చెప్పి అంతమందిని కనేవారు. అలాగే బ్రతకండి, సమకాలీనులు కదా తోడబుట్టిన వాళ్ళంటే. అందరూ కలిసి బ్రతకండి. ముందు పోవాళ్ళు ముందు పోతారు, వెనక పోవాళ్ళు వెనక పోతారు. ఇంకా అప్పటికి ముసలాళ్ళం అయిపోతాం. అలా కలిసి మెలిసి బ్రతకండి. మళ్ళీ రోజులు తిరిగి వెనక్కే వస్తాయి. చిన్న వయసుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడమో లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేసి అన్నదమ్ములు లెక్కచెళ్ళు అందరూ కలిసి బ్రతకడం అనేది జరుగుతుంది. ఇంకా ఫిజికల్ నీడ్స్ అంటావా, నరాలు చచ్చిపడిపోయి ఇలాంటి విషయాలకి ఎవరికి ఏ ఫిజికల్ నీడ్స్ అవసరం ఉండవు ఇక మీదట. ఎందుకంటే ఇక్కడ ఆలోచన ఎలా ఉంటుందో మనం చేసే పనులు ఎలా ఉంటాయి. మన ఆలోచన పెళ్ళి వద్దు అని నిర్ణయించుకున్న తర్వాత ఎవరికి కూడా ఫిజికల్ నీడ్స్ అనిపించదు. ఇంకా ఆ కోరికలు కూడా చచ్చిపోతాయి అన్నమాట. ఇప్పుడు అంతగా కాకపోతే వేరే వేరే దారులు ఉన్నాయి. అంటే అలా నేను చెడిపోమని నేను చెప్పట్లేదు. అది మీ మైండ్ కంట్రోల్ పెట్టుకోవడం దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఈ విషయాలు. కాబట్టి సొసైటీ ఇలా నాశనం అవడానికి కారణము ఒకటి అని చెప్పలేము. మన వ్యవస్థ, మన ప్రభుత్వాలు, మన కుటుంబాలు,
మన ఉన్న పరిసరాలు అనేకం అన్నమాట. ఇంకా మన మొబైల్స్ వచ్చిన తర్వాతే ఈ నేరాలు పెరిగిపోయాయి. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి 1వ క్లాస్ పిల్లోడికి కూడా సెల్ ఫోన్లు ఇచ్చారు. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు అవసరం ఏంటి? ఇంటర్మీడియట్లో కూడా ఫోన్ అవసరం లేదు నన్ను అడిగితే. డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా ఫోన్ దేనికి అవసరమో నాకైతే తెలీదు. వాళ్ళు చదివే చదువును బట్టి వాళ్ళు ఏమైనా దాంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు దీంట్లో చూసుకోవాలి. ఒక వయసుకు వస్తారు, మంచి ఏది చెడేది మీకు తెలుసు కాబట్టి అది అంతవరకే మీరు చూసుకోవాలి. అంతేగాని అది పక్కలో పెట్టుకుని రాత్రిళ్ళు పగలు మీరు ఎక్కడ చూస్తున్నాను చాలామందిని రోడ్ల మీద చెట్టు కింద కూర్చొని పేవ్మెంట్ల మీద కూర్చొని ఊరికే చూసుకుంటుంటారు. వెళ్ళి లాక్కోవాలనిపిస్తుంది ఆ ఫోన్ నాకు. వీటి వల్ల కూడా ఆ ఫోన్ తగ్గించుకోవాలి ఎవరికి వాళ్ళే. ఇప్పుడు ఇన్ని నేరాలు చూస్తున్నారు, ఇన్ని ఘోరాలు చూస్తున్నారు, మనకెందుకు ఇవన్నీ అనుకుని ఏది కావాలో అదే చూసుకోవడానికి అలవాటు పడాలి. పిల్లలకి ఇంటర్మీడియట్ వచ్చే వరకు కూడా ఫోన్లు ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది మంచి చెడు అనేది. ఆ తెలిసే వరకు కూడా ఫోన్ ఇవ్వద్దని నేను చెప్తున్నా. తగినంత జాగ్రత్తలు తీసుకుంటే కనుక నేరాలు తగ్గుతాయి. ఇప్పుడు ఈ మేఘాలయ అమ్మాయిని తీసుకుంటే పోలీసులు చూసుకుంటున్నారు అమ్మాయి కేసు. ఆ అమ్మాయికి కఠినమైన శిక్షలే ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా విచిత్రంగా చాలా క్రూరంగా చేసింది కాబట్టి పోలీసులు కూడా అంత తేలిగ్గా వదలరు. ఆ అమ్మాయికి ఎట్లాంటి శిక్షలు పడాలో ఏమేమి శిక్షలు వేయాలో అన్నీ వేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.